హలో అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మేమందరం రెడీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఉగాది నాడు మా పాప గజ్జి పూజ చేయడానికి వెళ్తున్నాము. అండ్ ఈ ఉగాది ఫెస్టివల్ అనేది మాకు చాలా స్పెషల్ ఈ ఇయర్ ఎస్పెషల్లీ. ఎందుకంటే మేము మా కొత్తింటికి షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ అయిందనమాట మాకు ఈ ఉగాది. అండ్ అదే రోజు మా పాప గజ్జి పూజ కూడా జరగడం అనేది చాలా స్పెషల్. మా పాప ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కూచిపూడి నేర్చుకుంటుంది గురువు గారు జ్యోతి గారి దగ్గర. అండ్ ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతూ వస్తున్న ఈ గజ్జి పూజ అనేది ఈ ఉగాది నాడు అనుకోకుండా సెట్ అయింది. అండ్ ఇది జెస్సీ లైఫ్లో ఫస్ట్ చేస్తున్న పూజ. తను నేర్చుకుంటున్న ఈ కళ కూచిపూడిలో చేస్తున్న ఫస్ట్ పూజ కాబట్టి మెమరీ కోసం కొన్ని డ్యాన్స్ క్లిప్స్ యాడ్ చేస్తాను. తను ఎలా చేసింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ గజ్జి పూజలో నాకు స్పెషల్గా అనిపించేది ఏంటంటే ధాన్యం పైన డ్యాన్స్ వేయించారు గురువు గారు. సో ఆ క్లిప్స్ అనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. ఓకేనా? కొన్ని క్లిప్స్ అలా పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఒక మెమరీ కింద నాకు ఉంటుంది నా పాప డ్యాన్స్ చూసుకోవడానికి. అండ్ ఈ గజ్జి పూజ అనేది నాకు ఫుల్ టైం మెమరీలా ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ తను డ్యాన్స్ చేసిన ఆ ధాన్యాన్ని తీసుకొని మా ఇంట్లో అలా దేవుడి దగ్గర కానీ స్థలంలో కానీ వేసుకుంటే మంచిది అని చెప్పి తల్లి కొంగులో వేశారనమాట. సో అది. అండ్ గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత గజ్జి పూజ అనేది హ్యాపీగా ముగిసింది. మార్నింగ్ సెక్షనే పెట్టుకున్నాం అనమాట. 7:30కి అలా స్టార్ట్ చేస్తే ఫినిష్ అయ్యేసరికి 10:30 అట్లా అయింది. సో అంతా అయిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఉగాది పచ్చడి ఇంకా చేసుకోవాల్సిన పలహారాలన్నీ చేసుకొని మా ఉగాది ఫెస్టివల్ని గడిపామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు బ్లెస్ మై డాటర్. బై బాయ్.